దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. చూడండి, ఈ రోజు నుంచి బావగారిని ఈ బుచ్చమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. హలో, ఎవరిది? అది నర్సు కాదు మమ్మీ, ఆ ఊళ్ళో ఉన్న పెద్దయ్య గారి పని మనిషి. అవునా? అవును. ఏమైంది సరసు? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? మా పిన్ని నిన్ను తీసుకురావడం ఏంటి? అయినా నువ్వు మా పిల్లని ఎలా కలిసావు? నేను సరసు, నీతో కొంచెం మాట్లాడాలి, పద. తేజ, బుచ్చమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది పిన్ని ఇక్కడే ఉంటుందని చెప్పారు కదా. బుచ్చమ్మకి మన ఇల్లు చూపిద్దామని. ఇల్లు చూపించటానికి ఇదేమైనా ఇంటి కోడలా? నర్సు పని చేయడానికి వచ్చిన పని మనిషి. పని మనిషికి ఇల్లు చూపించటం ఏంటి? మా బావగారు రూమ్ చూపిస్తాను, పద. ఏం చేస్తున్నావు? ఇది మా అక్క వాగ్దేవి ఎంతో భక్తిగా నిష్ఠగా సరస్వతి దేవిని కొలిచి వెలిగించే అఖండ దీపం. దాన్ని నువ్వెందుకు ముట్టుకున్నావు? దీపాన్ని వెలిగించడానికి ముట్టుకోవడానికి నువ్వేమన్నా ఈ ఇంటి ఇల్లాలి అనుకున్నావా? పేషెంట్ కి సర్వీస్ చేయడానికి వచ్చిన పని మనిషివి. ఆఫ్టర్ ఆల్ పని మనిషికి అంత ఫ్రీడమ్ ఏంటి? దీపాన్ని ఎందుకు ముట్టుకున్నావు? అఖండ దీపం అంటే అది నిత్యం వెలుగుతూనే ఉండాలి కదమ్మా. జ్ఞానం అంటే వెలుగు, వెలుగంటే సౌభాగ్యం,
సౌభాగ్యం ఉన్న చోట భాగ్యలక్ష్మి కొలువు ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగిస్తారు కదమ్మగారు. సూర్యుడు అస్తమించాక చీకట్లు ముసురుకుంటాయి కాబట్టి ఆ చీకట్లు లేకుండా చేయడానికే వాగ్దేవి అమ్మగారు ఈ అఖండ దీపాన్ని వెలిగించుంటారు. అఖండ దీపం వెలిగే చోట జ్ఞానం, సంపద, సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ కాపాడడం కోసమే అఖండ దీపం ఆరిపోకుండా చేశాను. అఖండ దీపం శుభానికి సంకేతం. అఖండ దీపం విజయానికి చిరునామా. అఖండ దీపం అదృష్టానికి శుభ సంకేతం. అది ఆరిపోతే జరగబోయే నష్టాలకి, కష్టాలకి, దుఃఖానికి ఉపశమనమవుతుంది. అలా జరగకుండా ఉండాలనే అఖండ దీపం ఆరిపోకుండా ప్రయత్నించానమ్మగారు. నేను చేసిన పని మీకు కోపం తెప్పించుంటే నన్ను క్షమించండి. అసలే బాబుగారు అనారోగ్యంతో కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అఖండ దీపం ఆరిపోతే చాలా అపచారం. అందుకే ఆరిపోకుండా నేను ప్రయత్నించాను అమ్మగారు. అవన్నీ చూసుకోవడానికి మేమందరం ఉన్నాంగా ఇక్కడ. పని చేయడానికి వచ్చిన దానివి నీ పనేంటో చూసుకోకుండా అన్నింట్లో వేలు పెట్టావనుకో నిన్ను. ఏయ్, అది కాదు శాంభవి, ఇలాంటి వాళ్ళని ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచకపోతే తర్వాత మనం మ్మ్. ఈ బుచ్చమ్మ చెప్పింది కరెక్టే. సరే సరే బుచ్చమ్మ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యాపో. పదండి మేడం. మా బావగారిని అక్కడ హాస్పిటల్లో చూసావుగా. నువ్వు చూసుకోవాల్సింది ఈయన్నే. గుండె జబ్బుతో మంచాన పడ్డ నన్ను నీ సేవలతో మళ్ళీ కోలుకునేలా చేశావు. నా కొడుకు కోలుకోవాలంటే నీ సేవల అవసరం సరసు. మీరు నాకు సహాయం చేయడానికి రావడం వల్లే ఇలా జరిగింది. మీకు ఈ పరిస్థితి రావడానికి నేనే కారణం అరుణ్ బాబు గారు. మీకు సేవ చేసి నా రుణం తీర్చుకోవడం కోసమే నేను వచ్చాను బాబు గారు. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను. ఏదో మన ఇంటి దానిలాగా మీ మామగారిని చూసి ఏడుస్తుందేంటే? అది ఏడుపు కాదు, నటన. దాన్ని శాంభవి అత్త తీసుకొచ్చింది కదా, ఆవిడ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి. బుజ్జమ్మా, నీకు పెళ్ళయిందా? అవ్వలేదమ్మగారు. సరే బుజ్జమ్మా,
మీకు సేవ అంటే చేయగలను, కానీ ఈ మందులు ఎలా వేయాలో ఎప్పుడు వేయాలో నాకు తెలియదు బాబు గారు. నువ్వక్కడ పెద్దయ్య గారింట్లో పని మనిషివి కదా, ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఈ ఇంట్లో పనేంటి? ఎందుకొచ్చావు? ఈ ఇంటి కోడలు ఈ ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? ఏమన్నావు? ఇంటి కోడలేంటి? దీపం ఆరిపోకుండా పట్టుకున్నందుకు శాంభవి అమ్మగారు ఏమన్నారు? ఏమన్నారు? నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు, మా బావగారిని చూసుకోవడానికి వచ్చిన నర్సు అని చెప్పారు కదా. అయితే నర్సులు పని చేయడానికి కదా వస్తారు. మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతారేంటి పెద్దమ్మ? పెద్దమ్మనా? ఆ, మా ఊళ్ళో అందరినీ ఇలాగే వరుసలు పెట్టి పిలుస్తా. అలాగే మిమ్మల్ని కూడా పిలిచా. అయినా శాంభవి అమ్మగారు చెప్పింది వినకుండా అడిగారు కాబట్టి ఇంటి కోడల్ని అమ్మగారు అని సరదాగా చెప్పాను. సరదాగా చెప్పావా? అయినా నువ్వు నర్సు అని చెప్తే మేం నమ్మేస్తామనుకున్నావా? పెద్ద ఇంట్లో పని మనిషివే కదా. ఆ, నేను నర్సునన్న విషయం శాంభవి అమ్మగారే నమ్మినప్పుడు మీరు నమ్మకపోవడం ఏంటి? పెద్దయ్య గారికి వంటలు చేసి పెట్టి వంట మనిషిగా చేశాను. అక్కడ ఇంటి పనులన్నీ చేసి పని మనిషి పని చేశాను. పెద్దయ్య గారికి ఏ మందులు వేయాలో, ఎలా వేయాలో, ఎప్పుడు వేయాలో అన్నీ నేనే చేశాను కాబట్టి నర్సు పని కూడా చేశాను. నేను నర్సుని కాదని మీకెవరు చెప్పారు పెద్దమ్మ? ఎందుకొచ్చావని అడిగితే ఇంటి కోడలు ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుందని ఎంత వెటకారంగా సమాధానం చెప్పిందో చూసావమ్మా? నేనక్కడ పెద్దయ్య గారింట్లో ఉన్నప్పుడు కూడా నన్ను మేడపైకి పంపించి దోమలు కుట్టేలా చేసింది. ఏవో ఆకులు ఒంటికి రుద్దుకోమని చెప్పి ఒళ్ళంతా దురదలు పుట్టేలా చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. పని మనిషికి అంత పొగరేంటమ్మా? దీని సంగతి చెప్తాను. దాంతో నీకు గొడవ ఎందుకు? దాని సంగతి నీకు తెలీదమ్మా. అది పేరుకు మాత్రమే పని మనిషి. అమాయకురాల్లా కనిపించే చాలా తెలివైంది. అది ఎంత తెలివైంది కాకపోతే ఊరి పెద్దయిన రాహుల్ బావ తాతగారు అది చెప్పినట్లే వింటారు. అది పెట్టిందే తింటారు. అది చెప్పిందే చేస్తారు. అంత పెద్ద మనిషినే బుట్టలో పడేసిందంటే ఈ ఇంట్లో వాళ్ళని కూడా ఒక ఆట ఆడిస్తుంది. ఇది రెచ్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్లోనే దీంతో ఒక కత్తిరించాలి. ఇప్పుడే వెళ్ళి దాని సంగతి చెప్తాను. నీకసలు తెలివుందా? అలా అంటున్నావేంటమ్మా? లేకపోతే ఏంటే, నువ్వు వెళ్ళి దాంతో గొడవ పడితే దానికేం నష్టం లేదు. నువ్వు ఆ ఊరు వెళ్ళిన సంగతి, రాహుల్తో కలిసి ఆ పెద్దాయనింట్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు పోయేది మన పరువు తప్ప దాని పరువు కాదు. చిన్న లాజిక్ కూడా నీ బుర్రకు తట్టలేదా? నువ్వు రాహుల్తో కలిసి ఆ మహేంద్రవరంలో ఉన్న సంగతి వాగ్దేవికి తెలిసిందనుకో, నిన్ను, నన్ను, మీ అక్కని అందర్నీ మెడపట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేస్తుంది. ముందది ఇక్కడికి ఎందుకొచ్చిందో, ఏ పని మీద వచ్చిందో అన్నది తెలుసుకున్న తర్వాతే అప్పుడు దాని సంగతి ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తే బావుంటుంది. అర్థమైందా? పద. అమ్మో, ఎంత పెద్ద భవనమా!
ఎంత బాగుందో. పెద్దయ్య, నీ కొడుకు ఎంత అందమైన భవనం కట్టాడో. ఈ భవనంలో మీరందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. ఎలాగైనా సరే నీ కొడుకు కట్టిన ఈ భవనంలోకి నిన్ను తీసుకొస్తాను పెద్దయ్య. ఈ భవనాన్ని నీకు చూపిస్తాను పెద్దయ్య. ఇది తేజబాబు కదా? నోర్మై! మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇంటికి వచ్చే అర్హత ఏముంది నీకు? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? సంతకం కూడా పెట్టడం రాని అక్షరాల్ పల్లెటూరి మొద్దువి. నీలాంటి చదువు లేని నిరక్షరాస్యుల నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి నేను ఒప్పుకోను. నీకేం అర్హత ఉందని ఈ ఇంట్లో అడుగు పెట్టావు? ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టే స్థాయి ఉందా నీకు? అడుక్కు తినే వాళ్ళనైనా అన్నం పెట్టి ఆదరిస్తాను గాని నీలాంటి చదువు లేని వాళ్ళు నా కళ్ళ ముందు నిలబడటానికి కూడా నేను భరించలేను, సహించలేను. Get out! భగవంతుడా, వాగ్దేవమ్మకు నిజం తెలిస్తే నన్నేం చేస్తుందో. ఇది రాహుల్ బాబు గది. అక్కడే నిలబడిపోయావేంటి? రా సరసు. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ రూమ్, మన గది. సిగ్గుపడ్డానికి వచ్చావా, లేదా నీ సిగ్గులని నాకు పంచడానికి వచ్చావా? నేను కట్టిన తాళిని భద్రంగా దాచుకున్నట్టున్నా? అవును, భద్రంగా దాచుకున్నాను రాహుల్ బాబు.